హ్యాక్ చేశారో ఖాతా ఖాళీ ఏపీకే ఫైల్స్‌తో సైబర్ నేరగాళ్ల పంజా ఎస్బీఐ పేరిట లక్షలాది మందికి సందేశాలు వేలాది మంది ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టిన వైనం సీఎం మంత్రుల జర్నలిస్టుల గ్రూప్‌లో హ్యాక్ ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ వాట్సాప్ సందేశం లేదంటే ఖాతాలు బ్లాక్ అవుతాయని హెచ్చరిక. వాస్తవానికి నిన్న ఉదయం దాదాపు 6:30, 7 గంటల కంటే సరిగ్గా ఇదే టైంకి మంత్రులకు సంబంధించి జర్నలిస్టులకి మీడియా సంస్థలకు వాళ్ళు బీట్ రిపోర్టర్స్ ఉంటారు. అంటే ఒక్కొక్క మంత్రికి సంబంధించిన శాఖకు ఒక్కొక్క రిపోర్టర్ వార్తలు రాస్తుంటారు. సో, వాళ్ళందరిని కలిపి మంత్రుల సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వడానికి మంత్రులు ఏదైనా పర్యటన చేసినా, లేక ఇతర ప్రాంతాలకెళ్ళినా వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు చేశారు. దాంట్లో ముఖ్యమంత్రి సీఎంఓ గ్రూప్ ఉంటుంది. అనేక శాఖల మంత్రుల గ్రూపులు కూడా ఉంటాయి. సో, ఈ నేపథ్యంలో నిన్న ఉదయం హఠాత్తుగా హ్యాకర్సు ఈ దీనికి సంబంధించి జర్నలిస్టులకు సంబంధించిన మంత్రుల అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాట్సాప్ అకౌంట్స్ వాటన్నిటిని కూడా హ్యాక్ చేసిన పరిస్థితి ఉంది. సో, వాటన్నిటికి కూడా ఎస్బీఐ పేరుతో వాళ్ళన్నీ కూడా ప్రొఫైల్ పిక్‌లు మార్చారు. మొత్తం ఎవ్రీథింగ్ అంతా వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. దాంతో పాటు ఆ ఫైల్ ఓపెన్ చేసిన వాళ్ళ మొబైల్‌లోకి అది ఆటోమేటిక్‌గా అప్లికేషన్ డౌన్‌లోడ్ అయిపోయి ఆ మొబైల్‌లో ఉన్న డేటా కూడా వాళ్ళంతా స్వీకరించారు. దాని ద్వారా చాలామంది డబ్బులు కొల్లగొట్టారు అనేది నిన్న ఒక ప్రధాన వార్తగా 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక తీసుకొచ్చింది. వేలాది ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టిన వైనం. సో, సైబర్ నేరం అనేది విపరీతంగా పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో నిన్న జర్నలిస్టులకే షాక్ ఇచ్చిర్రు. సో, మంత్రుల పీఏలకు మంత్రులు కూడా ఉంటారు ఆ గ్రూప్‌లో. సో, అలాంటి ఫైల్ వచ్చినప్పుడు ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు క్లిక్ చేస్తే ఆ ఫైల్‌లో ద్వారా మొబైల్‌లో డేటా అంతా కూడా చౌర్యానికి గురి అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఏపీకే ఫైల్స్ వస్తే ఎవరు కూడా వాటిని నొక్కకూడదు. సో, ఎప్పుడు కూడా బ్యాంకులు వాట్సాప్‌కు మెసేజ్‌లు పంపి మీ అకౌంట్ బ్లాక్ అయింది. మీ కేవైసీ అప్డేట్ చేసుకోండి. ఇలాంటివి ఏవి చెప్పవు. అవసరమైతే మనం బ్యాంక్‌కెళ్ళే ఇవ్వాలి. సో, ఇలాంటివి వాట్సాప్ ద్వారా వచ్చే మెసేజ్‌లను చూస్తే నమ్మితే మనం నట్టేట మునిగిపోతాం. మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయితాయి కాబట్టి ఇది గమనించాలి అని కోరుతా ఉన్నాను.